ఉల్లిపాయలు లేకుండా ఏ కూర తయారు కాదు. అందుకే ఉల్లిపాయ మనకు నిత్యావసర వస్తువుల్లో ఒకటైన తప్పనిసరి. అయితే అనూహ్యంగా పెరిగిన మిడిల్ క్లాస్ను కంటనీరు పెట్టిస్తోంది. ఉల్లి ధర రోజుల వ్యవధిలో కిలోకు 10 నుంచి 20 రూపాయలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు 50 నుంచి 65 రూపాయలు పలుకుతున్నాయి. రైతు బజార్లలో 50 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే సూచనలు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వరకు కేజీ ఉల్లిపాయలు గరిష్టంగా 30 రూపాయల ధర పలికితే ఇప్పుడు 50 రూపాయలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు 45 రూపాయలకు అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్లో కొన్ని చోట్ల కేజీ 70 రూపాయలకు అమ్ముతున్నారు. సాధారణంగా మహారాష్ట్ర నుంచి రోజుకి 20 నుంచి 50 లారీల ఉల్లిపాయలు విజయవాడ మార్కెట్కు వస్తాయి. ప్రస్తుతం రోజుకు 2 నుంచి 10 లారీల ఉల్లిపాయలు రావడం కూడా కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. సరఫరా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరిగినట్లు పేర్కొంటున్నారు. ఉల్లిపాయల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పంట తగ్గడం. కర్నూలు నుంచి రాష్ట్రం అంతటికీ ఉల్లిపాయలు సరఫరా అవుతాయి. అయితే రాష్ట్రంలోని ఉల్లి పంట ఇంకా అందుబాటులోకి రాలేదు. మన పంట చేతికి రావడానికి ఇంకా నెల రోజులు పడుతుందంటున్నారు వ్యాపారులు. కర్నూలు ఉల్లి వచ్చే వరకు మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయల మీదనే ఆధారపడాలి. మహారాష్ట్ర నుంచి సరిపడా ఉల్లి రాకపోవడం వల్ల ధర అమాంతం పెరుగుతోంది. రైతు బజార్లలో 10 రోజుల్లో ఉల్లి ధర కేజీపై 10 రూపాయలకు పైగా పెరిగింది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయల ధర 47 రూపాయలకు పలుకుతోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే ధర అమాంతం పెరిగిపోయింది. కేజీపై 25 రూపాయలకు పైగా పెరిగిపోయింది. పంట దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగాయని, మున్ముందు ఇంకా పెరుగుతాయని హోల్సేల్ వ్యాపారులు చెప్తున్నారు. క్వాలిటీ బట్టి విశాఖ మార్కెట్లో కేజీ 60 నుంచి 80 రూపాయల మధ్య అమ్ముతున్నారు. రైతు బజార్లో 48 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉల్లి ఘాటుపై విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర రిపోర్ట్. లకు నష్టాలను కంటుతోంది. బహిరంగ మార్కెట్లో 60 నుంచి 70 రూపాయల దగ్గర అమ్ముతుండగా రైతు బజార్లో 48 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు. గడిచిన 15 రోజుల కాలంలోనే రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు 15 రోజుల వ్యవధిలో 25 రూపాయల నుంచి 60 రూపాయలకు పెరగడంతో కొనుగోలుదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సార్, ఎన్ని కేజీలు కొంటున్నారు? ప్రస్తుతం బయట మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఉల్లిపాయ అనేది మనకి డైలీ యూజ్ చేసే సరుకు. సో దాని కాస్ట్ పెరగడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా బయట అర కేజీ 40 అట్లా చెప్తున్నారు. సో చాలా ఇబ్బందిగానే ఉంది. సార్, మీరు ఎన్ని కేజీలు కొన్నారు? ఉల్లిపాయ కొనే పరిస్థితి కనబడుతుంది. అంటే మామూలుగా అయితే ఎప్పుడైతే 2 కేజీలు 3 కేజీలు కొంటాం ఉల్లిపాయలు, అటువంటిది ఇప్పుడు ఈ ధరలు చూసుకే కేజీ కొన్నాం. ఎంత పెరిగిందండి ఈ మధ్యలో? ఏంటి ఈ మధ్య ఇంచుమించు 25 రూపీస్ వరకు పెరిగిపోయిందండి. సరే అండి, ఈ ధరలు పెరగడానికి కారణం ఏంటి అని ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే ఓవరాల్ గా ధరలు పెరుగుదల అనేది క్రమేపీ పెరుగుతోంది. ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా పంట రాని కారణంగా సమస్య వస్తుందని చెప్తున్నారు. సార్, ఓవరాల్ గా ఇప్పుడు ఎన్ని కేజీలు మీరు కొనాలకు వచ్చారు? అసలు అంటే రోజుకి వారానికి ఒక 4 కేజీలు 3 కేజీలు కొంటాం. ఇప్పుడైతే 1 కేజీ అంతా కొనుక్కోవాలి అంతే. ఎందుకంటే డబ్బులు రావు, రేట్లు చూస్తే అలా మండిపడిపోతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నాయో తెలియట్లేదు మాకు. అది నిత్యం వాడుకునే ఉల్లిపాయల ధరలు పెరగడం అనేది ఓవరాల్ గా వంటింటి బడ్జెట్ ను కూడా ప్రభావితం చేస్తుందని కొనుగోలుదారులు చెప్తున్నారు. ఓవరాల్ గా మార్కెట్లో అయితే 60 రూపాయలు దాటిపోయింది. పంట లేదు. ప్రధానంగా కర్నూలు నుంచి రావాల్సిన పంట రాని కారణంగా ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని హోల్సేల్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్ గా అయితే ఈ రేటు పెరుగుదల అనేది ఇక మిగిలిన నిత్యావసరాలన్నింటి మీద ఉన్నప్పటికీ ఉల్లిపాయ వంటి వాటిని
నియంత్రించకపోతే వంటింట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుతాయని కూడా కొనుగోలుదారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్, రాజేంద్ర టీవీ, విశాఖపట్నం.